ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నాయుడు గారి ముందు ఇందు నిలబెట్టిన పక్షంలో గతం గుర్తుకు రావడం మాటాటుంచి మరో షాక్కి గురయ్యే అవకాశం ఉందిగా. అందుకని నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మా వాళ్ళతో చర్చించి ఏ విషయం మీకు చెప్తాను. ఓకే మేడం, టైం తీసుకోండి, కానీ వీలు కాదని మాత్రం అనకండి. వస్తాను మేడం. నమస్కారం నాయుడు గారు. నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. ఏమ్మా బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చారు? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. చెప్పమ్మా. జానకి హత్య జరిగిన సంఘటనలో నా కూతురు షాక్కు గురై గతం మర్చిపోయి హాస్పిటల్లో ఉన్న సంగతి మీకు తెలుసు కదా. మా ఆవిడ చెప్పిందమ్మా. ఇప్పుడు తనకు ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇందు ఏ కారణంగా షాక్ గురైందో తిరిగి అలాంటి కారణంగానే షాక్ నుంచి తేరుకునే అవకాశం ఉందని డాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు నేనొచ్చింది దేనికంటే జానకి హత్య విషయంలో ఇన్స్పెక్టర్ మిమ్మల్ని అనుమానిస్తున్నారు. మీ కూతురు కాపురం నిలబెట్టడం కోసం మీరే జానకిని హత్య చేసుంటారని వాళ్ళ అనుమానం. పోలీసులు అనుమానిస్తున్నట్టు జానకిని మీరే హత్య చేశారా? మీరు నిజం చెప్పారంటే మా కుటుంబం ఒడ్డున పడ్డమే కాకుండా మీరు కూడా ఒడ్డుకు చేరే అవకాశం ఉంది. మీరు మేము కుటుంబ స్నేహితులు. మన పరిచయం ఈనాటిది కాదు. ఏదో మేం బయటపడి మిమ్మల్ని ఈ కేసులో ఇరికించాలని అనుకోవడం లేదు. నిజమేమిటో చెప్పి ఈ సమస్యని మీరే పరిష్కరించాలి. శాంతి, నాకు తెలిసి నేను ఏనాడు ఏ తప్పు చేయలేదు. నేను ఏం చేసినా మంచే చేశాను. నాకసలు చెడు ఆలోచనే రాదు. బ్రతుకు తెరువు లేక నీ ఆడపడుచు కుటుంబం బాధపడుతున్నప్పుడు నేనే ఆశ్రయం ఇచ్చాను. నా వంతు సహాయం చేశాను. అది మంచి పనే కదా. త్రికరణ శుద్ధిగా నేను దేవుణ్ణి నమ్ముతాను. మంచి పనులే చేస్తాను. మంచి కోసం నేను చెడు చేసినా అది మంచి పని అవుతుంది. మీరన్నట్టు నన్ను పోలీసులు అనుమానించి అరెస్ట్ చేస్తే అభ్యంతరం చెప్పకుండా జైలుకి వెళ్తాను. ఏ శిక్ష అయినా అనుభవిస్తాను.
ఏవిడి చెల్లెమ్మ ఆలోచిస్తున్నావు? బావ గురించా, ఇందు గురించా, దేని గురించమ్మా నీ ఆలోచన? అలనాడు చెల్లెలైన ద్రౌపదిని ఆదుకోవటానికి శ్రీకృష్ణుడున్నట్టుగా ఈనాడు నిన్ను ఆదుకోవటానికి ఈ అన్నయ్య మండపాక బలరామున్నాడమ్మా. ధైర్యంగా చెప్పు తల్లి. జానకిని హత్య చేసింది మనింట్లో వాళ్లేనని పోలీసులు అనుమానించారు. ఇప్పుడు కొత్తగా నరసింహనాయుడు గారిని అనుమానిస్తున్నారు. నరసింహనాయుడు ఆయన అనుమానించడం దేనికమ్మా? తన కూతురి కాపురం నిలబెట్టడం కోసం నాయుడు గారే జానకిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. జానకితో తిరిగింది ఆయన అల్లుడేనని పోలీసులు తెలుసుకున్నారు. అనవసరంగా ఒక మంచి వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నాయుడు అనుమానించడం న్యాయమే. ఎందుకంటే చెల్లెమ్మ, ఆ నాయుడు నువ్వనుకుంటున్నంత మంచివాడు కాదు, గోముఖ వ్యాఘ్రం. కూతురు కాపురం నిలబెట్టుకోవటం కోసం తప్పకుండా ఆ నాయుడే జానకిని మర్డర్ చేసుంటాడు. నాయుడు గారు మనకు బాగా కావలసిన వారన్నయ్య. ఆయన కేసులో ఇరుక్కోకుండా మనకి చేతనైన సహాయం చేస్తే బావుంటుందని నాకు అనిపిస్తోంది. తనకు మారిన ధర్మం మొదలు చెడ్డ బేరమంటే ఇదే. చెల్లెమ్మ, నువ్వు కూడా బావగారిలాగా చాలా జాలిగుండి కలదానివి. అలా అని చెప్పి పరోపకారానికి పోతే మనకు మిగిలేవి అపకారాలే. ముందు మన బాగు గురించి ఆలోచించుకుని ఆ తర్వాతే ఎదుటివాళ్ల బాగు గురించి ఆలోచించాలని నా ఉద్దేశ్యం. మాట కట్టుబడ్డ హరిశ్చంద్రుడి పరిస్థితి ఏమైంది? భార్య బిడ్డలు నమ్ముకోవటమే కాకుండా మహారాజు కాస్త కాటి కాపరయ్యాడు. అది సరే అన్నయ్య. ఇప్పుడు నాయుడు గారే హంతకుడని నిరూపించడానికి పోలీసులు మన సహాయం అడుగుతున్నారు. ఏమిటమ్మా అది? షాక్కు గురయ్యి గతం మర్చిపోయిన మన ఇందూని నాయుడు ముందు నిలబెడితే ఇందూ నాయుడిని పోల్చగలిగితే ఇటు ఇందూకి గతం గుర్తుకొస్తుంది, అటు హంతకుడు దొరుకుతాడని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. అదే సంగతి. మరి చెప్పవేం చెల్లెమ్మా? ఏమైనా పోలీసులే. వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేశారు. వాళ్ళ అన్నదానికి ఒప్పుకుని ఇందూని నాయుడు ముందు నిలబెట్టు, నాయుడు బండారం బయటపడుతుంది. మన ఇందు మనకు దక్కుతుంది కదా. ఒకవేళ నాయుడు గారు హత్య చేయలేదనుకో, పోలీసుల ప్లాన్ రివర్స్ అవుతుందిగా. అప్పుడు మనకు కావలసిన నాయుడు గారిని మనమే అవమానించినట్టు అవుతుందిగా. అలా ఎందుకనుకోవాలి? నాయుడే హత్య చేసుంటాడు. నాయుడే హంతకుడని తేలితే మనం బయటపడచ్చు. ఏమిటండి మీరంటున్నది? పోలీసులు ఏదో అనుమానిస్తున్నారని మీరు అనుమానిస్తారా? నాయుడు గారు ఎలాంటి వారో మీకు తెలీదా? తెలుసు. కానీ నీకు తెలిసిన నాయుడు గురించి నాకు తెలియదులే, నాకు తెలిసిన నాయుడు గురించి నీకు తెలియదు. చెల్లెమ్మా, పోలీసులు చెప్పినట్టుగా చేయడం మంచిదని నా ఉద్దేశం. ఆ తర్వాత నీ ఇష్టం. తప్పగా. వదినా, ఇప్పుడేం చేద్దామంట? వదినా, మా ఆయన సంగతి నీకు తెలుసు. మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్నేళ్లు కాపురం చేసిన దానివి. నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితిలో మా అన్నయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అలాంటి నిర్ణయమే తీసుకో. డాడీ, పరిస్థితి మన చేయి దాటిపోయేలా ఉంది. ఇక మీరు ఆలోచించే లాభం లేదు, ఆలస్యం చేసే లాభం లేదు. ఇందు అమ్మగారే స్వయంగా వచ్చి మనల్ని అడిగారంటే పోలీస్ ఎంక్వైరీ ఏ స్టేజ్కి వచ్చిందో మీరే ఆలోచించండి. పోలీసుల ప్లాన్ ఏంటో మీకు అర్థమైందిగా. ఇందుని మీ ముందు నిలబెట్టి హంతకుడిగా మిమ్మల్ని గుర్తించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిమ్మల్ని చూసి షాక్ నుంచి కోలుకుని ఇందు మీరే హంతకుడిని సాక్ష్యం ఇస్తే మీకు ఉరిశిక్ష ఖాయం. ఇది తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరున్నారంటే నో, వాళ్ల ప్రపోజల్కి మీరు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇందు ఎదుట మీరు నిలబడకూడదు. పోలీసులు ఇందుని మీ ముందుకు తీసుకురాకముందే మనం ఇందుని లేకుండా చేయాలి. ఏంటి? అవును డాడీ, లేపేయాలి. డాడీ, నువ్వు తెలివైన వాడువా మూర్ఖుడువా? ఇదే నన్ను ఇచ్చే సలహా? మనం చేసిందేమిటి? ఒక మంచి పని. దానికోసం హత్య చేద్దామంటావా? చూడు అశోక్, మంచికి శిక్ష లేదు, చెడుకి రక్షణ లేదు. మంచి 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 కోరి చేసినప్పుడు పోలీసులు నిజం చెప్పి మీరు సరెండర్ అవ్వచ్చు కదా. నేనే హత్య చేశానని మీరు ఒప్పుకోవచ్చు కదా. అశోక్, నేను తలపెట్టిన అనాథాశ్రమం పనులు పూర్తి కావాలి. అంతవరకు జరిగేదేమిటో నేను చెప్పను. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, ఒకవేళ అరెస్ట్ చేస్తే చేసుకొని.
నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ. మా ప్రపోజల్ విషయమే వచ్చాను. మీ వాళ్ళతో ఆలోచించి చెప్తా అన్నారుగా, ఏం డిసైడ్ చేశారు? నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి మేడం, మా ప్రపోజల్ మీ వాళ్ళంతా ఓకే చేసినట్టేనా? మీరు చెప్పటం మేము చేయకపోవటంనా? మా మంచి కోరే చెప్పారని మా చెల్లెమ్మ అనుకుంటోంది. మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. మీరు ఎప్పుడు ఎక్కడికి ఇందుకు తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తాం. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా తీసుకొస్తాను. సరేనా? అన్నయ్య, నువ్వు కాస్త ఆగు. అది కాదమ్మా. కాసేపు నువ్వేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో మా ఇందుని హాస్పిటల్ నుంచి కదపడానికి వీల్లేదు. న్యాచురల్గా అంటే వైద్య చికిత్స ద్వారానే ఇందు కోలుకోవాలని మేమందరం ఆశిస్తున్నాం. మీరు చెప్పిన సలహా గురించి ఇందుకి గతం గుర్తుకొచ్చిన తర్వాత ఆలోచిస్తాం. మీరన్నారని మా ఇందుని నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళడం అంత మంచి పద్ధతి కాదు. మేము నాయుడు గారు కుటుంబ స్నేహితులం. ఇంతవరకు మా మధ్య స్నేహబంధం ఉంది. మీరు చెప్పినట్టు చేసి నాయుడు గారికి మేం చెడు కాదలుచుకోలేదు. ఇంకోసారి ఆలోచించండి మేడం. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఇన్స్పెక్టర్. అమ్మా శాంతి, మనం సహకరించినంత మాత్రం చేత వాళ్ళ దర్యాప్తు ఆగిపోదు. వాళ్ళు మన్నే నమ్ముకుంటున్నారా? ఎన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. వాళ్ళ అనప్రకారంగా సహకరిస్తే మనకు కూడా ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి అలా చెప్పారు. ఒప్పుకో చెల్లెమ్మా. కావచ్చు, కానీ అది నాకిష్టం లేదు. మనం కావాలని నాయుడు గారిని అనుమానిస్తున్నట్టుగా ఉంటుంది. ఒకవేళ ఆయన ఏ తప్పు చేయలేదనుకో, వాళ్ళు మనం మొహమొహాలు చూసుకోలేం. వాళ్ళ మొహం చూడాల్సిన అవసరం మనకేమిటమ్మా? వాళ్ళ మొహం చూడకుండా మనం బతకలేమా? ఆయన బిడ్డ వల్లే మేమీనాడు ఇలా బతకగలుగుతున్నాం. ఆనాడు ఆయన గనక ఇందుని వదులుకోకపోతే మేమిప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్లమే కాదు. ఇంకా ఏమిటమ్మా ఆలోచన? ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దానికి ఒప్పుకో. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా మీరు మాకు సాయం చేశారు. ఇది కూడా సహాయం లాంటిదే. కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించాలి. ఓకే మేడం, వెళ్ళొస్తాను. అమ్మా, నువ్వేమనుకున్నా నాకు బాధ లేదు. కానీ నువ్వు చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు. అరే, బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవటం ఆయన నాకెందుకులే. వదినా, ఇంటి పెద్ద హుందాగా ఉండాలి. నిదానంగా ఆలోచించాలి. ఆచితూచి అడుగు వెయ్యాలి. ఇంటిల పాది మెచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ పెద్దరికాన్ని ఇవాళ నీలో చూశాను. ఎదుట వాళ్ల మనసు నొప్పించకుండా, తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు రాజీ లేకుండా ఎంతో సమర్థవంతంగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు. నేను నీ ఆడపడుచునైనందుకు గర్వపడుతున్నాను వదినా. నీలో మా అన్నయ్యని చూస్తున్నాను. మా డాడీని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఉరిశిక్ష వేయడానికి వీల్లేదు. మా డాడీ ఉరికమ్మ ఎక్కకూడదు. మా డాడీని నేను సేవ్ చేయాలి. నా ప్రాణాలు పణంగా పెట్టైనా మా డాడీని రక్షించుకోవాలి. రక్షించుకుంటాను.
బాబు, మీరు ఎవరండి మీరు? డాక్టర్ నవజోత్ సింగ్. నేను ఇంతకుముందు మిమ్మల్ని ఈ హాస్పిటల్లో చూడలేదే. కొత్త డాక్టర్ని. ఇవాళే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇందు గురించి చెప్పారు, అందుకే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. డాక్టర్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు నర్సుని తీసుకొస్తారు కదా, మీరేంటి ఇలా ఒంటరిగా వచ్చారు? నేను వెళ్ళి తీసుకురానా? అక్కర్లేదు. నిన్ను చూస్తుంటే చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నావు. నీ పేరేంటి? పెరుమాళండి. ఈవిడ నీకేమవుతారు? నా పెళ్ళామండి. నీ పెళ్ళానికి ఇంజెక్షన్ ఇవ్వాలి. డాక్టర్ గారు, మీరు కొత్తగా వచ్చానంటున్నారు. మీ అస్తవాసి పుణ్యమా అని మా ఇందు త్వరగా కోలుకోవాలి. తప్పకుండా కోలుకుంటుంది, అందుకేగానే వచ్చింది. నేను చేసే ఇంజెక్షన్తో మీ ఆవిడ వెళ్ళిపోతుంది. ఎక్కడికండి? ఇంటికి. అయితే త్వరగా చేయండి, త్వరగా చేయండి డాక్టర్. ఏం డాక్టర్ గారు అలా నిలబడిపోయారు? త్వరగా ఇంజెక్షన్ చేయండి. వాట్ డాక్టర్, నన్ను చూసి ఏదో తప్పు చేసిన వాళ్ళగా మెడిసిన్ కింద పడేశారేంటి? మీరు సడన్గా డోర్ తీసుకొని వచ్చారు, ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యాను. అనుకోకుండా సిరెన్ స్లిప్ అయింది. పేషెంట్ రూమ్లోకి వచ్చేటప్పుడు కాస్త చూసుకొని రావాలి సార్. డాక్టర్ని నేనే డిస్టర్బ్ అయ్యానంటే ఇక పేషెంట్లు ఎంత డిస్టర్బ్ అవుతారు? ఇదే హార్ట్ అటాక్ పేషెంట్ అనుకోండి, కండిషన్ సీరియస్ అయ్యేది. సారీ డాక్టర్, నేనేదో ఆలోచిస్తూ మూడౌట్ అయి వచ్చాను. డాక్టర్ గారు, మరి ఇంజెక్షన్ పగిలిపోయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను వెళ్ళి మరో ఇంజెక్షన్ తీసుకొస్తాను. వస్తాను ఇన్స్పెక్టర్. ఓకే ఇన్స్పెక్టర్, డోర్ని అలా మెల్లగా వెయ్యాలి, ఇలా నెమ్మదిగా తీయాలి. అండర్స్టాండ్? ఇన్స్పెక్టర్ గారు, ఈ డాక్టర్ గారు ఒకే ఇంజెక్షన్తో ఇందుకు నయమేటట్టు చేస్తానని చెప్పారు. మీరు వచ్చి అనవసరంగా పాడు చేశారు. బాధపడకు పెరుమాళ్ళు, నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. పవిత్ర హత్య కేసులో నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. రాములు వారికి ఉడత సహాయంలా మాకెంతగానో ఉపయోగపడ్డావు. ఇప్పుడు కూడా ఈ ఉడత సహాయం కావాల్సి వచ్చింది ఇన్స్పెక్టర్ గారు. అవునయ్యా, జానకిని హత్య చేసింది నరసింహనాయుడని మేము అనుమానిస్తున్నాం. అది నిర్ధారించుకోవడానికి ఇందుని నాయుడు దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాం. అవును, అందుకు మా అత్తయ్య ఒప్పుకోలేదు కదా, గడువు అడిగారు కదా. గడువు తీరినా మీ అత్తయ్య ఇష్టపడడం లేదు. నాయుడు గారికి చెడ్డ కావడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు నువ్వు మాకు సహకరించాలి. రాములు వారికి ఉడతల అంటే నేనేం చేయాలి ఇన్స్పెక్టర్ గారు? మీ వాళ్ళెవరికీ తెలియకుండా నువ్వు నీ భార్యను తీసుకొచ్చి నాయుడు గారి ముందు నిలబెట్టాలి. అలా నిలబెడితే ఇందు షాక్ నుంచి కోలుకుంటుంది, గతం గుర్తుకొస్తుంది. పైగా హంతకుడు దొరుకుతాడు. దీనివల్ల మా డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది, నీ భార్యకి నయం అవుతుంది. ఏమంటావు పెరుమాళ్ళు? ఇన్స్పెక్టర్ గారు, నాయుడు గారు అంత కూడా కాదో నాకు అనవసరం. నాకు కావాల్సింది నా ఇందు. మీరు చెప్పినట్టు చేస్తే ఇందు కోలుకుంటుందంటున్నారు. అంతకన్నా నాకేం కావాలి? కేవలం నా ఇందు కోసం మీకు సహాయం చేయదలిచాను. వెరీ గుడ్ పెరుమాళ్ళు, చాలా థ్యాంక్స్. ఇందు, నీకు త్వరగా నయం అయిపోతుందంట. ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. నువ్వు బాధపడకిందు, నీకు త్వరగా నయం అయిపోతుంది. నువ్వు బాధపడకిందు, నీకు నయం అయిపోతుంది. పెరుమాళ్ళు, నరసింహనాయుడు గుళ్ళో ఉన్నాడు. నేను చెప్పినట్టు ఇందుని తీసుకెళ్లి నాయుడు ముందు నిలబెట్టు. అలాగే. కూర్చుందానండి.